వెల్కమ్ టు క్యూఆర్ టీవీ. నేను మీ మహేష్. ఈ రోజు మనం చూసుకున్నట్లయితే గ్రామ పంచాయతీలకి ఆర్థిక స్వయం ప్రతిపత్తి పంచాయతీరాజ్ చట్టాలోని సెక్షన్ 70 సబ్ క్లాస్ 3కు సవరణ. పంచాయతీరాజ్ బ్యాంక్ ఖాతాలోకి నేరుగా నిధులు. 111 జీవో నుంచి వట్టి నాగులపల్లి సహా 9 ఊర్లకు విముక్తి. నేడు క్యాబినెట్ భేటీలో ఆమోదం తెలిపే అవకాశం. అయితే తెలంగాణలో ప్రస్తుతం ఇప్పటి వరకు గ్రామ పంచాయతీ నిధులు ఏవైతే ఉన్నాయో అవి మొత్తం ఒక ప్రభుత్వ ట్రెజరీలోకి జమ చేయబడుతున్నటువంటి ఇప్పటిదాకా అలాంటిదే ఉండే. అయితే ఇప్పుడు ప్రస్తుతం తెలంగాణలో గ్రామ పంచాయతీ ఏదైతే ఉందో గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి నేరుగా ఈ ఏదైతే బడ్జెట్ ఉంటుందో బడ్జెట్ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి జమ చేయబడుతుంది. దానివల్ల ఉపయోగం ఏంటి అంటే గ్రామ పంచాయతీలకు ఏవైతే పనులు ఉంటాయో ఏమైనా పనులు చేయాలనుకున్నాడో గ్రామ పంచాయతీ సర్పంచ్ కానీ లేకపోతే వార్డు మెంబర్స్ కానీ వారు నేరుగా ఈ నిధులు వాడుకోవచ్చు. ఇప్పటికి ఈ రోజు మనకు నిధులు కావాలంటే ఈ రోజు వాడుకొని ఆ పనులు అది త్వరలు రేపు జరగబోయేటువంటి పనులు ఏవైతే ఉన్నాయో అవి ఈ రోజే పూర్తి చేసేటువంటి అవకాశం ఉంటుంది సర్పంచులకి. సో అలాంటి అవకాశాన్ని తీసుకొచ్చినటువంటి ఈ తెలంగాణ ప్రభుత్వం ఏదైతే ఉందో ఒక మంచి పరిణామం అనుకోవచ్చు సర్పంచులకి. ఇప్పటిదాకా సర్పంచులకి ఒక ప్రభుత్వ ట్రెజరీలోకి జమ అయ్యేటువంటి ఏదైతే నిధులు ఉన్నాయో వాటితో తీవ్ర ఇబ్బందులు పడుతున్నటువంటి అవకాశాలు ఉంటాయి. అయితే ఇప్పుడు ఈ ఏదైతే 2018 70 సబ్ క్లాస్ 3కు సవరణ చేయనుందని ఏదైతే ఉందో సో దానివల్ల తెలంగాణలో ఉన్నటువంటి కొన్ని వేల మంది సర్పంచులకి వార్డు మెంబర్లకి చాలా విముక్తి జరగడం జరుగుతుంది. ఎందుకంటే నేరుగా గ్రామ పంచాయతీ ఇప్పుడు మన పైసలు మన అకౌంట్ ఉండడం మనం ఎప్పుడు పడితే అప్పుడు వాడుకోవచ్చు. అదే మన పైసలు వేరే అకౌంట్ లోకి పంపించి మనకు అవసరమైనప్పుడు కావాలంటే రావు కాబట్టి సో మనం వాడుకోవడం చాలా లేట్ అవుతుంది కాబట్టి సో అలాంటి అవకాశం ఇప్పుడు తెలంగాణ ప్రభుత్వం తీసుకొని వస్తున్నది. గ్రామ పంచాయతీ నిధులు ఏవైతే ఉంటాయో గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి జమ చేయబడుతుంది. ఈ సవరణ అయిపోయిన తర్వాత ఈ రోజు మరి క్యాబినెట్ లో ఆమోదం తెలిపేటువంటి అవకాశం ఉంది. అయితే మనం వార్తల్లోకి వెళ్తే గ్రామ పంచాయతీల ఆర్థిక స్వయం ప్రతిపత్తిని బలోపేతం చేస్తూ మళ్ళీ ఆర్థిక స్వేచ్ఛకు పెద్దపీట వేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకోనుంది. తెలంగాణ పంచాయతీరాజ్ చట్టం 2018లోని సెక్షన్ 70 సబ్ క్లాస్ 3కు సవరణ చేయనుంది. దీనికి సంబంధించిన ఫైల్ను పంచాయతీరాజ్ శాఖ ఇప్పటికే సిద్ధం చేసింది. శుక్రవారం మధ్యాహ్నము సచివాలయంలో సీఎం రేవంత్ రెడ్డి అధ్యక్షతన జరిగే కేబినెట్ సమావేశంలో ఈ చట్ట సవరణ లభించే అవకాశం ఉన్నది. అంటే ఈ రోజు మధ్యాహ్నం రేవంత్ రెడ్డి అధ్యక్షతలో జరుగుతున్నటువంటి కేబినెట్ మీటింగ్ ఏదైతే ఉందో అందులో ఈ యొక్క 70 సబ్ క్లాస్ 3కు 2018 ఏదైతే ఉందో దాన్ని సవరణ చేసేటువంటి అవకాశం దానికి ఆమోదం తెలిపేటువంటి అవకాశము ఉండనుందని రాష్ట్ర సీఎంఓ ఆఫీస్ నుంచి ఒక ప్రకటన అయితే రావడం జరిగింది. కాబట్టి ఇది గ్రామ సర్పంచులకు మాత్రం చాలా మంచి అవకాశం, మంచి ఏమంటారు దాన్ని మంచి సదుపాయం, మంచి అవకాశం లాగానే ఒక మంచి సదుపాయం ఇది. ఎందుకంటే ఇప్పటిదాకా సర్పంచులకు నిధులు దొరకక ఒక ప్రభుత్వ ట్రెజరీలోకి అకౌంట్లోకి జమ చేయబడిన తర్వాత అవి సర్పంచులకు రావాలి, వాటిని వాడి మళ్ళీ గ్రామ పంచాయతీలో పనులు చెప్పారంటే చాలా తీవ్ర ఇబ్బందులకి పోయేటువంటి వాళ్ళు. కాబట్టి ఇప్పుడు డైరెక్ట్ గా నిధులు వాళ్ళ గ్రామ పంచాయతీ అకౌంట్ లోకి రావడం ద్వారా గ్రామ పంచాయతీ సెక్రటరీ దాన్ని మొత్తం చూసుకునే అవకాశం ఉంటుంది నేరుగా. కాబట్టి ఎవరికి ఏ పనులకు ఏ నిధులు కావాలన్నా కూడా దాన్ని త్వరగా విడుదల చేసుకుని ఆ పనులు కార్యక్రమం పూర్తి చేసినటువంటి మంచి సదుపాయం కల్పించినటువంటి తెలంగాణ ప్రభుత్వానికి సర్పంచుల తరఫున మనం ఒక శుభాకాంక్షలు తెలియజేయాలి వాళ్ళకి. ఎందుకంటే చాలా మంచి సదుపాయం ఇది సర్పంచులకి.